5 ఏళ్ల పాటు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి, ఖచ్చితంగా వచ్చేది మన గవర్నమెంటే, కాస్త ఓపికగా ఉండండి అని చెప్పి అందరూ నాయకులకు కూడా చెప్పిన పరిస్థితి. 11 అంటే 11, 151లో మధ్యలో 5 తీసేస్తే 1 1 11. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఎద్దేవా చేస్తోన్న పరిస్థితి వైసీపీని. ఆ 11లో గెలిచిన ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా నుంచి, ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ మనతో ఉన్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీవీ డిబేట్ల ద్వారా మనకి బాగా పరిచయం, చాలా అగ్రెసివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని మీరు అప్పట్లో వినిపించారు, మీ ప్రభుత్వ స్టాండ్ని. అండ్ అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలను కూడా చాలా అగ్రెసివ్గా మీరు కార్నర్ చేశారు. మీకు టికెట్ దక్కించుకున్నారు. అనూహ్యంగా అక్కడ ఎరిక్షన్ బాబు మీద 5200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 151 మందిలో ఒకరైతే గుర్తింపు ఉండకపోవచ్చేమో, కానీ 11లో ఒక్కరు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ గుర్తింపు ఉంటుంది. సో ఏం చెప్తారు, ఎలా ఉంది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత? ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీరు, ఏమనిపిస్తోంది? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మీరు ఎన్నికల ప్రచారంలో ఎంత హడావిడిగా, ఎంత జోష్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, క్షేత్రస్థాయిలో, వీధి వీధిన ఇంటింటికి తిరిగారో, అయిన తర్వాత కూడా చాలా ఏరియాల్లో మీరు పర్యటించారు. పర్యటించే క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఆ నియోజకవర్గంలో? చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 99 టీవీ యాజమాన్యానికి, అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం. చాలా చాలా సంతోషం. ఈ వేదిక మీద అనేకసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని బలంగా వినిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా 175కి 175 గెలుస్తామని మేము చెప్పాం. వాస్తవమే. ఎస్, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గెలుపు కోసమే పోరాటం చేయాలి, గెలుపు కోసమే పోటీ చేస్తుంది. అదేవిధంగా ప్రజలకు మంచి చేశాం కాబట్టి 175 నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ ప్రజలకు సర్వీస్ చేయాలని మేము అనుకున్నాం. అనివార్య కారణాల వలన, అనేక అనుమానాల మధ్య మేము ఓడిపోయాం. ఎస్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రజలకి అండగా, మద్దతుగా, ప్రజల కోసం